సత్సంగత్వం, నిస్సంగత్వం, నిర్మోహత్వం, నిశ్చలతత్వం, అదే ఏకత్వం, అదే అద్వైతం, అదే దివ్యత్వం, అదే భగవత్తత్వం. నాలో నువ్వు, నీలో నేను, అంతటా ఆత్మతత్వం. ఆత్మస్థితి ఒక ఖగోళ భాండంగానే మన మనసులలో మెదులుతుంది. కారణం, మనం సైకిక్ బీయింగ్స్, అంటే మనం మానసిక జీవులం. శాశ్వత చిరునామాలో మనం ఆత్మజీవులమే. అయినా తాత్కాలిక చిరునామాతో బ్రతికి బట్టకట్టేది మానసిక జీవులు గాని. ఆత్మజీవులుగా విశ్వసంచారం చేస్తుంటాం. మానవ జన్మ విడిచి అనేక జన్మలు ఎత్తుతాం. అయినంత మాత్రాన అన్ని జన్మలు మానవ జన్మలు కావు. మనం చెప్పుకునే పునరపి జననం, పునరపి మరణం సిద్ధాంతం కూడా కేవలం మానవ జన్మకే పరిమితం కాదు. మనం మానసిక జీవులం కాబట్టి మనకు మనంగా మన ఆలోచనలతో సృష్టిలో ఉన్నతాసనం వేసుకున్నాం. కాబట్టి ఇంకా ఈ మానవ అస్తిత్వాన్నే కోరుకుంటూ పునర్జన్మలను మానవ ప్రాంగణాలకే పరిమితం చేసుకుంటున్నాం. మానవ జన్మతో పరిపూర్ణులం కాలేక పాపపుణ్య వివేకంతో మానవ రూపానికే కట్టుబడిపోతున్నాం. మనకు తెలిసిన లోకాలకు, మనకు తెలియని లోకాలకు మధ్య దేవలోకాన్ని నిలిపి ఆ దేవలోకాన్నే కంచెగా చేసుకుని ఆ కంచెను దాటే సాహసం చేయలేక దాన్నే రక్షా కవచంగా చేసుకుని కుదించుకుపోతున్నాం, కుంచుకుపోతున్నాం. గట్టు లోపల ఉన్నదే ప్రపంచమనుకుంటే ఎలా? గట్టు దాటితేనే కదా అసలు గుట్టు వెలుగులోకి వచ్చేది. అందుకే గట్టు మానవ దేహం కాదు, ఈ దేహాన్ని చూడగల ఆత్మది. ఆత్మ అంతరాన్వేషణ కొంతమటుకే, తక్కినదంతా ఆధ్యాత్మిక అన్వేషణే. దానికి మనం ముద్దుగా పెట్టుకున్న పేరు సమాధి స్థితి. మనం కోరికల పుట్టలం, ఆశాజీవులం. మన కోరికకు కాలమానం లేదు, ఆ కోరికకు చేరవలసిన గమ్యమంటూ లేదు. నిలబడ్డ చోట నుండి ప్రయాణించగలదు. ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ అలమటిస్తూ ఆరాలు పడుతూ ఎగసిపడడం దాని నైజం. ఇలా భౌతికంగా అంటే ప్రాపంచికంగా తచ్చాడుతున్నంతకాలం కోరిక వేదనగానే వెల్లడవుతుంటుంది. దీనికి అక్షరరూపమే గీతలోని అర్జున విషాద యోగం. ఏదో ఒక మలుపులో ఆధ్యాత్మిక వెలుగు ప్రసరిస్తే తప్ప వేదనామయ వెతుకులాట నెమ్మదించదు. ఆ తాపత్రయం నెమ్మదిస్తే తప్ప దేవతా రహస్యాలు, దివ్యత్వాలు అందవు. ఆత్మ నిశ్చల స్థితికి చేరదు. ఆత్మ అలాంటి మహత్తర సమాధి స్థితికి చేరుకుని మానవ ప్రయత్నంలో ఎన్నో వ్యామోహాలు, మరెన్నో ప్రలోభాలు, శరీర సౌఖ్యాల వెంట పరిగెత్తి అలసిపోయే వరకు మనిషిని మభ్యపెడతాయి. సాధనకు అడ్డు తగిలే కత్తుల వంతెనగా నిలిచే కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలనే అంతఃశత్రువులు మనిషి పతనానికి సులభమైన దారులు చూపిస్తాయి. ఆ ఆశలనే గాలానికి చిక్కుకున్న మనిషి చేపల తన జీవితంలో ఎన్నో అల్లకల్లోలాలని చవిచూడాల్సి వస్తుంది. ప్రతి అనుభవము ఒక గాఢతని రుచి చూపిస్తుంది. అవే మనిషి పరసాధనకు పాఠాలవుతాయి. కానీ చాలామంది ఆ పాఠాల నుంచి కూడా పతనానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. చరమాంకం వరకు ఆ దివ్యత్వాన్ని, సమాధి స్థితిని పొందలేరు. జీవాన్ని కోల్పోయిన ఒక్క శవ సమాధిలో తప్ప. సమ్యక్ ధీయతే సమాధి అని సంస్కృత వ్యుత్పత్తి. మనసు అంతరంలో వ్యక్తం చేయడానికి ఏమీ లేని స్థితే సమాధి స్థితి. సమాధి అనేది ఈ శతాబ్దానికి చాలా అనుసంధానమయ్యింది. ఈ సమయంలో మనం గతాన్ని మరిచిపోయాం. వాస్తవానికి మనం మరిచిపోయింది గతాన్నే కాదు, మనం ఏం మర్చిపోయామో అది కూడా మర్చిపోయాం. ఈ మరుపే మాయ, మనలోని ఇల్యూషన్. ఇలాంటి పరిస్థితిలో సమాధి స్థితిని పొందడమెలా?
అసలు సమాధి అంటే ఏమిటి? మనం రోజువారీ పనుల్లో మునిగి అసలైన సత్యం నుంచి కొంచెం దూరంగా ఉంటాం. మనం ఎవరం, ఎందుకు పుట్టాం అనే సత్యాన్ని మనలో చాలామంది గ్రహించలేకపోతున్నాం. అంతేకాదు, మానవ ఆత్మస్వరూప సత్యాలను తెలుసుకోలేకపోతున్నాం. మనం ఒక పరిధిలోనే ఉండగలమని, జీవించగలమనే అల్ప నమ్మకాలతోనే జీవిస్తున్నాం. మనం కాన్షియస్లో ఉన్నామా అంటే చేతనలో ఉన్నామా, లేదంటే అన్కాన్షియస్లో ఉన్నామా అంటే అచేతనంలో ఉన్నామా అనే భయంతో బతుకుతాం. మనలో కొందరు ఇష్టదైవానికి పూజలు చేస్తారు, యోగా చేస్తారు. ఇది సమస్య కాదు. కానీ మనం వెతికే సమాధానాన్ని బహిర్గతంగా తెలుసుకోవాలనుకోవడమే ఇక్కడి సమస్య. సమాధి గురించి తెలుసుకోవడం అంటే చనిపోకముందే చావుని గురించి తెలుసుకోవడం. జీవం, మరణం, ఇన్ యాంగ్ లాంటిదిన్నమాట. ఇది అనంతంగా ఉంటుంది. దానికి ఆది అంతం ఉండదు. సమాధి గురించి నేర్చుకోవడం అంటే జీవిత సత్యాన్ని తెలుసుకోవడం. ఈ సత్యం గురించి తెలుసుకున్న వాళ్ళకి జీవితం గురించి కానీ, చావు గురించి కానీ అసలు భయాలే ఉండవు. మనం ఎవరనేది మన సొసైటీ నుంచి, మన కల్చర్ ద్వారా తెలుసుకుంటాం. కానీ మనకు తెలియకుండానే మనం అన్కాన్షియస్ బయాలజీకి బానిసలుగా ఉంటాం. అంటే ఇగో చేతిలో బందీలై చైతన్యరహిత జీవన స్థితిని కలిగి ఉంటాం. అంటే షేక్స్పియర్ చెప్పినట్టు మన జీవితం ఒక రంగస్థలం, మనమందరం ఆ వేదికపై పాత్రధారులమే. ఈ వ్యవస్థలో మనకు తెలియకుండానే నేను అనే మాస్క్ తొడుక్కొని ఉంటాం. మనం ఎప్పుడైతే నేను అనే ఆ నిదురు నుంచి లేస్తామో ఇక మనల్ని మనం నమ్మలేం. అంతగా మనలో మార్పు కనిపిస్తుంది. అప్పటి వరకు బరువుగా ఉన్న బాడీ, మైండ్ చాలా రిలీఫ్గా ఫీల్ అవుతాయి. ఆ సమయంలో మనల్ని మనం గుర్తించడమే మాయ. అదే మనలోని ఇల్యూషన్. మనం క్యారెక్టర్ అనే కలలో నుంచి మేల్కొనడమే సమాధి. మిమ్మల్ని మీరు మరిచి నీడను దాటి వెలుగు వైపు అడుగులు వేసే ప్రయత్నమే సమాధి. ప్లేటో, సోక్రటీస్ ఒక గుహలో ఉండి మంట ఏర్పాటు చేసుకుని వాటి మీదున్న నీడను ఊహించి బహిర్గత ప్రపంచంతో సంబంధం పెట్టుకునేవారు కాదంట. మనం మన ఆలోచనల్ని ఒక ప్రపంచంలా భావిస్తాం. కానీ దానికి మించిన ప్రపంచం ఉంది. మీకు తెలిసిన గుహలో కాకుండా మీకు తెలిసిన నిజాలను దాటి, అంటే మాయను దాటి వెలుగులోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? మన మైండ్ మనకు తెలిసిందే ప్రపంచం అనే ట్రాప్లో చిక్కుకుంది. అది తనకు తెలిసిన చెరసాలలో బంధించుంది. దాని నుంచి మనం బయటకు రావాలి. మనం ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం చెరసాలలో లేము. మనమే ఒక చెరసాల. ఆ చెరసాలే ఇల్యూషన్. ఈ చెరసాల నుంచి బయటకు రావడమే మేల్కోవడం. ఎప్పుడైతే మనం ఇల్యూషన్ అనే కలలో నుంచి బయటకొస్తామో ఆ రావడం అనేది పీడకలలో నుంచి మేల్కోవడం లాంటిది. లేదంటే ఈ వెంటబడే నీడలతోనే సహవాసం చేస్తూ జీవితాంతం పీడకలలతో బతుకుతుంటారు. మనం మనల్ని పిలిచే చెరసాలలోంచి మేలుకోవడమే సమాధి. మనం ఎప్పుడూ ఈ చెరసాలలో ఉంటూ ఫ్రీగా ఉండలేం. యాన్సియంట్ టీచింగ్లో ఇదొక ఆట. మనిషికి ఒక పట్టాన అర్థం కానే లీల. అది అర్థమైతే మనం ఈ లోకంలోంచి మేల్కొని సమాధి మూలం తెలుసుకుంటాం. అప్పుడు మనం డెమోన్ మిషన్ ద్వారా కంట్రోల్ చేయబడి ఉన్నామని తెలుసుకుంటాం. ఈ మిషన్ ఎవరో కాదు, మనమే, మన శరీరమే. మనలో ఉన్న చిన్న చిన్న బాసులు మన డిజైర్లకు దారితీస్తాయి. వాటిలో కొన్ని డబ్బు కోసం, మరికొన్ని ఆహారం కోసం, ఇంకొన్ని అధికారం, స్టేటస్ కోసం వెంటాడుతుంటాయి, వెంటపడుతుంటాయి. మన ఆశలు ఎప్పుడూ సంతృప్తి చెందవు. అవి అనంతంగా వస్తూనే ఉంటాయి. మనం వాటి ఆశలను తీరుస్తూ చిన్న చిన్న బాసులకు మరింత బలాన్ని అందిస్తాం. మనం సమాధి స్థితికి చేరుకోవడం కోసం ఈ చిన్న బాసుల నుంచి విముక్తి కోసం యుద్ధం చేయకూడదు. సమాధి స్థితి శాంతంగా చేయాలి.
మనం శాంతి కోసం ఆరాటపడడం వలన ఇంకా ఎక్కువ శబ్దాలు వస్తాయి. అలా శాంతి కోసం యుద్ధాలు చేయడం వలన శాంతి అనుభవించడానికి మనిషి కూడా మిగలడు. ఈ రోజుల్లో అన్నింటి కోసం యుద్ధం జరుగుతుంది. జాతి, కుల, మత, పర ఉగ్రవాదం, నక్సలిజం, వ్యాధులు, ఆకలి, ఇలా ప్రతి యుద్ధం మనంతో మనం చేసే యుద్ధం లాంటిదే. మనం ప్రశాంతత కావాలనుకుంటాం, కానీ యుద్ధం చేసే నాయకుల్ని ఎంచుకుంటాం. మనల్ని మనం మోసం చేసుకుంటాం. మనం మానవ హక్కుల కోసం పోరాడతాం, కానీ మానవీయ విలువలతో మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించాం. మనం పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి కావాలి, కానీ కలుషితం చేయడం మానం. మనకు రోగాలు క్యూర్ చేయడానికి సైన్స్ కావాలి, కానీ మనం చెడు అలవాట్లను మార్చుకోం. మన ఆలోచనలు యుద్ధంతోనే మారతాయనే నమ్మకం ఏర్పడింది, కానీ యుద్ధం జరగాల్సింది బయట ప్రపంచంతో కాదు సుమా, మనలో మన ప్రపంచంతో. అది ముందు తెలుసుకోవాలి. తావోస్ ద బుక్ ఆఫ్ నాలెడ్జ్. దీన్ని సొంతం చేసుకోవాలంటే ఓ వ్యక్తి చాలా కష్టపడాలి. ఇది ఫిజికల్ బుక్ కాదు, మెంటల్ బుక్. ఇది ఎవరికీ తెలియని చోట దేవుడు బంగారపు సర్పెంటుతో గార్డుగా చేయబడింది. ఆ సర్పెంటే ఇగో. ఆ తావోస్ పుస్తకం ఉంది మనలోనే, కానీ దాన్ని బయటకు తీసుకురావడం చాలా కష్టం. మరి దానికోసం మనిషి ఏం చేయాలి? ఎలా నడుచుకోవాలి? అంతర్గత బహిర్గత ప్రవర్తన పరివర్తనలు ఎలా ఉండాలి? దేన్ని వదిలేయాలి? ఏది స్వీకరించాలి? ఇది కదా మనం తెలుసుకోవలసింది. మనం మనల్ని రోజు ఎగ్జామైన్ చేస్తే మనం మనకు ఇష్టమైన అడిక్ట్ అయిన పనుల నుంచి బయటకు రాలేము. ఎందుకంటే తావోస్ పుస్తకం కంటే సర్పెంట్కి ఎక్కువ బలం. మనం మన ఈగోకి బానిసగా బతుకుతాం. ఏదైతే మనం ఆశలకు దారితీస్తుందో అంతగా సమాధి స్థితికి దూరం అవుతాం. ఎప్పుడైతే మనం సమాధి కోసం పూర్తిగా మేల్కొంటామో అప్పుడు మనం మన బానిసత్వపు సంకెళ్ల నుంచి బయటపడతాం. ఎప్పుడైతే మనం ఈ కలలో నుంచి మేల్కొంటామో మనం ఎవరమో మనకు తెలుస్తుంది. మనం సమాధిలో పూర్తిగా మేల్కోవడం కోసం మనం మనలో ఉన్న నీడలో నుంచి బయటకు రావాలి. చీకటిని వదిలి వెలుతురు వైపుకు ప్రయాణం సాగించాలి. మనలోని చిన్న చిన్న బాసులకు లొంగకుండా ఆ కలల్లోంచి బయటకు రావాలి. శాంతి కోసం యుద్ధం చేయడం మానాలి. మనం అంతరంగంగా మారడం కాకుండా మనం బహిర్గతంగా కూడా మారాలి. మళ్లీ పాత అజ్ఞానపు తమస్సులోకి వెళ్లకుండా ఆగాలి. ఇగో అనేది ఓ అనారోగ్యం. దానికి ఔషధమే సమాధి, మనో నిశ్చలమైనటువంటి సమాధి. ఏదైనా చేయడం ద్వారా సమాధి స్థితిని పొందలేరు. తెలివితేటల్ని, చురుకుదనాన్ని శ్రమతో పొందలేరు. శ్రమపడకుండా విశ్రాంతి స్థితిలో మీలో మీరు ఉన్నప్పుడు మాత్రమే పొందగలరు. అటువంటి విశ్రాంతి స్థితిని అభ్యాసం ద్వారా ప్రయత్నపూర్వకంగా పొందాలి. ఈ విశ్రాంతి అనేది మీరు అలసిపోయినప్పుడు వచ్చే నిద్ర లాంటిది కాదు సుమా. నిద్రంటే శరీరం అలసిపోయి తనకు తానుగా విశ్రాంతి స్థితిలోకి వెళ్ళిపోవడం. ధ్యానంలో మీరు సావధానంగా మీ శరీరాన్ని విశ్రాంతి స్థితిలోకి పోనిస్తారు. అది అభ్యాసంతో వచ్చేది. కొంతమందికి ఇది పూర్వజన్మ సంస్కారాల వల్ల వస్తుంది. కొందరు ఈ స్థితిని పొందడానికి మనసును విశ్రాంతి స్థితిలోకి తీసుకెళ్లడానికి బాగా సాధన చేయాల్సి వస్తుంది. కొందరు జన్మతః లేదా కొంత వయసు తర్వాత ఈ స్థితికి వస్తారు. ఇది కొంచెం నిగూఢమైన విషయం. సమాధి అనేది ఒక స్థితికి లేదా ఒక జన్మకు మాత్రమే పరిమితమైంది కాదు. ప్రస్తుత స్థితిని దాటి ఇతర ప్రపంచాల్లో కూడా వెళ్ళగలరు. దేహాన్ని విడినా కూడా ధ్యానానికి ప్రభావితమవుతారు. ధ్యానం చేస్తున్నప్పుడు మీరు మీతో ఐక్యం కావడమే కాదు, సృష్టిలోని అనేక స్థాయిలను, సూక్ష్మ ప్రపంచంలోని అనేక స్థాయిల్లోని ప్రాణికోటినంతటినీ ప్రభావితం చేస్తుంటారు. కాబట్టి వందల సంవత్సరాల క్రితం జీవించిన వారి చైతన్యాన్ని, మనసులను కూడా మీ ధ్యానం ప్రభావితం చేయగలదు. అంతేకాక భవిష్యత్తులో పుట్టబోయే వారి చైతన్యాన్ని,
బుద్ధిని కూడా ప్రభావితం చేయగలదు. జీవితం అనేది ప్రతి క్షణంలోనూ ఉంది. అదే సమయంలో అది అనంతంగా వ్యాపించి ఉంది. నీ జీవితం శతాబ్దాల నుంచి ఉంది, శతాబ్దాల పాటు ఉంటుంది. అది సమాధి స్థితికి చేరిన వారికే సాధ్యమవుతుంది. సమాధి స్థితి నుంచి భగవంతుడి గురించి తెలుసుకోవడం అంత తేలిక కాదు. ఎంతో సాధన చెయ్యాలి. పవిత్రమైన దివ్య భావాల మధుమందారాలతో ఆరాధించాలి. భగవంతుడి కృప వల్లనే ఆధ్యాత్మిక జ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞాని మానవులందరినీ సమదృష్టితో చూస్తాడు. అందరినీ దైవస్వరూపంగా ప్రేమిస్తాడు. అటువంటి జ్ఞానులు ప్రాతఃస్మరణీయులు. వారి పట్ల సదా భక్తి ప్రపత్తులు ప్రదర్శించాలి. వారు పంచే జ్ఞానకాంతులు ఆత్మవికాసానికి దోహదం చేస్తాయి. నిజమైన జ్ఞాని ఎవరి నుండి ఏదీ ఆశించడు. అదే నిర్మోహత్వం, నిశ్చలతత్వం. అహంకారం కోల్పోయిన తరువాత నేను అనేది ఇంక లేదు కదా. అదే నిజమైన సమాధి స్థితి. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఓ చిన్న కథ విందాం. పూర్వం ఒక రాజు ఒక జ్ఞాని పాదాలపై తన శిరస్సు ఉంచి వినమ్రపూర్వకంగా అభివందనం చేశాడు. పక్కనే ఉన్న మంత్రికి అది నచ్చలేదు. దేశానికి రాజుగా ఉన్న మీరు ఆ జ్ఞాని పాదాలపై శిరస్సును ఎలా ఉంచుతారు? ఈ దేశ సార్వభౌమునిగా స్వర్ణ కిరీటాన్ని అలంకరించుకున్న శిరస్సు మీది అని మంత్రి అన్నాడు. దాంతో రాజు మంత్రితో ఒక మేక తలని, పులి తలని, మనిషి తలని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు. అతి కష్టం మీద మేక, పులి, మానవ శిరస్సు కూడా సంపాదించి రాజు వద్దకు వచ్చాడు మంత్రి. అప్పుడు రాజు, ఇప్పుడు నువ్వు ఈ 3 తలల్ని ఎవరికైనా ఇచ్చేయమన్నాడు. మంత్రి మేక తల తేలికగా ఇచ్చేశాడు. పులి తలను అతి కష్టం మీద ఇచ్చేశాడు. ఎంత ధనం ఇచ్చినా, ఎన్ని బహుమతులు ఇస్తామన్నా మనిషి తల మాత్రం తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. మంత్రి రాజు వద్దకు వెళ్ళి మనిషి తలను ఎవరూ స్వీకరించడం లేదని చెప్పాడు. అప్పుడు రాజు, మేక తలకు కానీ పులి తలకు కానీ చచ్చిన తర్వాత కొంత విలువ ఉంది, మనిషి తలకు మాత్రం విలువ లేదు. ఎందుకు కొరగాని నా తలని జ్ఞాని పాదాల చెంత ఉంచితే తప్పేంటి అన్నాడు. ప్రాపంచిక విషయాలు కానీ సుఖాలు కానీ విలువలేనివి. జ్ఞాని పాదాలకు నమస్కరించడం కన్నా పుణ్యప్రదమైంది మరొకటి లేదు. ఆ పాదాలు మోక్షానికి స్వర్ణ సోపానాలు. భగవంతుడికి ఆత్మసమర్పణ చేసుకున్న జ్ఞాని భగవస్వరూపుడే. అతని పాదాలు భగవంతుని అమృత పాదాలతో సమానం. ఏది ముగింపో తెలిస్తే చాలు, దానిలో నుంచే ఆత్మజ్ఞానం అంకురిస్తుంది. సమాధి స్థితి సిద్ధిస్తుంది. నేను అనే అహంకార భావనలు నశిస్తాయి. ఆ అహంకారం అనే వికారం పోతే నీ శత్రువులు నీ నుంచి దూరమైనట్టే. దాంతోపాటే నేను అనేది కూడా అంతరించిపోతుంది కదా. అప్పుడు కోరికలు అలసిపోతాయి. చివరకు మనసు సమాధి స్థితికి చేరుకుంటుంది. ఆ స్థితికి మానవలోకం రాగలిగితే వసుదైక కుటుంబం అనేది సాధ్యమే. ఇది భగవంతుడి లీలలో కన్నా మనిషి చేతిలోనే ఉంది.